హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు శనివారం, మా పిల్లలకైతే స్కూల్కి సెలవు అనమాట. ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఇంకా టీవీ దగ్గర అయితే ఒకటే గోల. అయితే మా పెద్ద అమ్మాయి, మా చిన్న అమ్మాయి ఇద్దరు టీవీ కావాలంటారు. కానీ ఒక బొమ్మలు చూడరు అనమాట, వేరువేరుగా చూస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరు గోల తీర్చడానికి నేనిద్దరికి ఒక చెరోక గంట సేపు అయితే టీవీ పంచుతా అనమాట. ఒక చెరోక గంట సేపు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు చూసుకుంటారనమాట. అలా పంచుతాను. లేకపోతే ఇంక టీవీ కాడ మాత్రం ఇంకా గొడవ చేస్తూనే ఉంటారు, నాకు టీవీ అని. అందుకని చెప్పి ఇలా చేస్తాను. సండే వచ్చినా, హాలిడే వచ్చినా మీ ఇంట్లో కూడా ఇలా ఉంటుందా? మీ పిల్లలతోటి ఇలా ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. మా పిల్లలతో అయితే మాత్రం సెలవు వస్తే టీవీ దగ్గర ఇదే గొడవ ఉంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టీవీ అయితే మాత్రం కాసేపు ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్లే చూసుకుంటారనమాట. మళ్ళీ కాసేపటికల్లా మళ్ళీ ఇద్దరు ఒకటే బొమ్మలు చూస్తూ ఉంటారు. కాసేపు మాత్రం కొట్టుకుంటా ఉంటారు. ఇంకా అలా సెలవు వచ్చినప్పుడల్లా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళ తగువ తీర్చిన తర్వాత ఇంకా వంట అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ వచ్చేసి ఇంట్లో చిక్కుడుకాయలు ఉన్నాయి. అందుకని చెప్పేసి చిక్కుడుకాయ కర్రీ చేస్తా అంటే మా అమ్మాయి అంది, అమ్మ చిక్కుడుకాయ విత్తనాలు లేవు, టేస్ట్గా ఉండదేమో కర్రీ అని. లేదమ్మా, ఇలా చేస్తే సూపర్గా ఉంటుందని చెప్పేసి అయితే ఇలా చేశాను. ఎప్పుడు చేసినా కానీ నేను టమోటా వేసి చేస్తాను అనమాట. ఈసారి అయితే నేను టమోటా వేయకుండా పప్పులు పొడేసి చేశాను అనమాట. ఇలా చేస్తే ఏంటంటే రైస్లోకి బాగుంటుంది, అలాగే రసంలోకి, సాంబారు వీటిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.